నమస్తే. ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ సంక్రాంతి అన్ని పండుగలకల్లా చాలా పెద్ద పండగ. దీన్ని చాలా అందరూ కూడా విశేషంగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ పండుగ ఎందుకింత విశేషం? దీని యొక్క ఆచార వ్యవహారాలు ఏ రకంగా ఉంటాయి? ఇవన్నీ విషయాలు కూడా మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆచార్య గోపీనాథ్ తిరునగిరి గారు, జ్యోతిష్య, వాస్తు, ఆగమ పండితులు. ఆయనకు స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఆచార్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ కూడా నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆచార్య గారు, సంక్రాంతి పండుగ వచ్చేసరికి మనం చూస్తూ ఉంటాము, అన్ని పండగలకల్లా ఈ సంక్రాంతి పండుగ చాలా పెద్దది. అందరు దీన్ని రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు, కానీ ఇది చాలా పెద్దది. ఎందుకు అసలు ఈ సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి? దీని యొక్క విశేషాలు ఏంటి మీ మాటల్లో? తప్పకుండా సహజంగా కూడా మీరు చెప్పినట్టుగా అన్ని పండగల్లోకెల్లా సంక్రాంతి చాలా పెద్ద పండగ మనం చేస్తాం. మన తెలుగు రాష్ట్రాల్లో చక్కటి పండగ సాంప్రదాయాలు అన్నింటినీ మనం పాటిస్తాం. దాంట్లో సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటంటే ఫస్ట్ గొబ్బెమ్మలు, ముగ్గులు, చక్కగా పాడి పంటలు, పల్లెటూరు వాతావరణం ఉంటుంది. అలాగనే అసలు ఈ సంక్రాంతిలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే సంక్రమణము అంటే రావటం, అంటే ఆగమనం, అంటే రవి మకర రాశిలోకి రావటాన్ని మకర సంక్రాంతిగా చేస్తాం. అంటే కర్కాటక రాశి నుంచి రవి మకర రాశి వరకు, ధనుర్రాశి వరకు రావటం ధనుర్మాసంగా పాటిస్తాం. ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయం మకర సంక్రాంతి. ఈ సంక్రాంతి అంటే రవి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి పెద్ద పండుగ. రవి అంటే గ్రహాల్లోకెల్లా సూర్యుడు. ఈ సూర్యగ్రహం అంటే పితృదేవతల్లో మొట్టమొదటి గ్రహంగా సూర్యుని మనం చూస్తాం. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజు సహజంగా చక్కగా సంక్రాంతికి ముందు వచ్చేటువంటి రోజు భోగి. సకల అన్ని రకాల భోగాలను ఇచ్చేటువంటి పండుగ మనం చేస్తాం భోగి. సంక్రాంతికి తర్వాత వచ్చేటువంటి పండుగ మనం కనుమ. అందుకని భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు చాలా విశేషంగా మనం చేసుకునేటువంటి పండుగలు. దీంట్లో ముఖ్యంగా భోగి అంటే అసలు ఈరోజు ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి పనులలో చక్కగా ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా సంవత్సరం మొత్తం కూడా ఈ వ్యవసాయదారులు, రైతులు, కుటుంబంలో అన్ని రకాలుగా కష్టపడి ఉండేటువంటి వారు చక్కగా ఈ భోగి రోజు తెల్లవారుజామునే నిద్ర లేవటం, ఆ తెల్లవారుజామునే 4:30-5 సమయంలో భోగి మంటలు వేయటం అనేది ఒక సాంప్రదాయంగా ఉంది. అంటే సహజంగా అగ్నిహోత్రానికి సంబంధించి అంటే ప్రతి వాళ్ళు వారి ఇంటి ముందు పాత సామాన్లతో కానీ ఇంట్లో ఉన్నటువంటి పాడైపోయినటువంటి సామాన్లతో భోగి మంటలు వేస్తుంటాం. దాంట్లో ఆంతర్యం ఏమిటి అంటే సంవత్సరం మొత్తంలో కూడా ఆ భోగి అనేది చేసుకోవటం వల్ల ఈ దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వస్తుంది. అంటే ఇప్పటి వరకు కర్కాటకం నుంచి ధనుర్రాశిలో కొన్న మాసమంతా కూడా ఈ 6 మాసాలు, అంటే ఒక అయనము అంటే 6 మాసాలు. సహజంగా దక్షిణాయనం, ఉత్తరాయణం అంటాం. ఈ దక్షిణాయనం కర్కాటక రాశిలోంచి ధనుర్రాశిలో ఉన్నంత వరకు దక్షిణాయనంగా చెప్తాం. రవి ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తారో మకర రాశి నుంచి మళ్ళీ కుంభ, మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక రాశిలోకి వచ్చే 6 మాసాలు ఉత్తరాయణంగా చెబుతాం. ఈ ఉత్తరాయణం మొత్తం పుణ్యకాలంగా చెబుతాం. అంటే ఎటువంటి పూజలు చేసినా, చక్కగా వ్రతాలు చేసుకున్నా, నిష్టగా ఉండేటువంటి వారు, మరి చక్కగా దీక్షా కార్యక్రమాలు చేసేటువంటి వారు, మరి అలాగే అనుష్ఠాన పరులు కానీ, మరి భగవంతుడు కూడా ఉత్తరాయణం అనగానే వైకుంఠ ద్వారాలు తెలుసుకునేటువంటి రోజు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. అక్కడి నుంచి విష్ణుమూర్తి కూడా దేవతలందరూ నిద్రలేచేటువంటి సమయం, అది ఉత్తరాయణ పుణ్యకాలం. అట్లాగే శ్రీమన్నారాయణుడు 6 మాసాలు పడుకుని దక్షిణాయన మొత్తం కూడా రవి మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో మనం ముక్కోటి ఏకాదశిని చేస్తాం. ఇది పుష్యమాసంలో వచ్చేటువంటి విశేషమైన పండుగ. అలా అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాం. కాబట్టి సంక్రమణం అనేటువంటి అన్ని సంక్రమణాలు అంటే రవి మరి అన్ని రాశుల్లోకి వస్తారు కదా, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి. కానీ మకర రాశిలో ప్రవేశం ఏమిటి అంటే రవి మకర రాశిలోకి వచ్చేసరికి ఈ ఏదైతే పితృస్థాన కారకుడైనటువంటి పితృదేవతలకు ప్రీతి అయినటువంటి 6 మాసాలు దక్షిణాయనం మొత్తం కూడా ఉత్తరాయణం ప్రారంభం అవ్వగానే రవి మకరంలోకి ప్రవేశించగానే అది ఒక విశేషమైనటువంటి పర్వదినంగా పితృదేవతలందరికీ మనం తిలతర్పణాలు ఇచ్చుకోవటానికి కూడా విశేష పండుగగా చెప్తాం. అలాగే భోగి రోజు చక్కగా మనం ముందు రోజు తెల్లవారుజాము లేవటం, భోగి మంటలు వేసుకోవటం, ఆ మంటల్లో సంవత్సరం మొత్తం నుంచి ఉన్న
మన నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఆ భోగి మంటల్లో చక్కగా మనం చేయటం, తెల్లవారుజామునే అందరూ నిద్ర లేవటం, శిరస్నానం ఆచరించటం, చక్కగా మనం భోగి అనగానే ఆ రోజు గొబ్బెమ్మలు, మనం భోగి సంక్రాంతి అంతా కూడా ముగ్గులు. ఆ ముగ్గులు కూడా హిందూ ఆచార సాంప్రదాయాల్లో మనం ఆకాశంలో నక్షత్రాలు ఎలా అయితే ఉన్నాయో ఆ నక్షత్రాల్లాగా మనం చుక్కలతో ముగ్గులు పెట్టడం, ఆకాశంలాగా మనం చక్కగా ఒక స్థలాన్ని మనం ఆకాశంలాగా పెట్టుకుంటే దాంట్లో ఉండే నక్షత్రాలే మనకి చుక్కల ముగ్గుల్లాగా. దాంతోపాటు ఈ భోగి రోజు విశేషంగా మరి చిన్నపిల్లలకు మనం రేగిపళ్ళతో మనం చక్కగా నాణ్యాలతో మరి భోగిపళ్ళు పోస్తాం. ఆ భోగిపళ్ళు ఆంతర్యం కూడా ఇదేనండి. అంటే సూర్యుడికి సంబంధించి మరి సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కాబట్టి మంచి ఆరోగ్యం కలగాలంటే సూర్యుని మనం పూజ చేయమని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. అలాగే భోగి పండుగ రోజు ఆ రేగిపళ్ళతో చిన్నపిల్లలకి చక్కగా మనం భోగిపళ్ళు పోయటం వల్ల మంచి ఆరోగ్యం. గతం నుంచి ఉన్నటువంటి ఈ మాసం అంతా కూడా అండి ఇది హేమంత ఋతువు కాబట్టి హేమంత ఋతువులో వచ్చేటువంటి ఏవైతే సమస్యలు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా కూడా ఈ పిల్లలకు రేగిపళ్ళు పోయటంలో సైంటిఫిక్గా కూడా ఈ అనారోగ్య సమస్యలు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అన్నీ పోయి చక్కటి మంచి ఆరోగ్యం ఉండటం కోసం పిల్లలందరికీ రేగిపళ్ళు పోసి భోగి పండుగ చేస్తాం విశేషంగా. అలా భోగి రోజు ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి వాటిలో ఈ తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకోవటం, చిన్నదైన ఒక భోగి మంట వేసుకోవటం, చక్కగా ఆ రోజు మనం ఎటువంటి దానాలు ఈ భోగి 3 రోజులు కూడా మంచిగా ఏ దానం ఇచ్చినప్పటికీ కూడా విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. అలాగా ఈ 3 రోజుల్లో మరి సంక్రాంతి ఇది చాలా పెద్ద పండగ చేస్తాం. ప్రతి గృహంలో కూడా సంక్రాంతి పండగ అనగానే ఆ రోజు చక్కగా సూర్యుడికి ప్రీతైనటువంటి ఈ సంక్రాంతి రోజు అందరూ తిలతర్పణాలు ఇస్తారు, పెద్దలకు పెట్టుకోవటం అంటారు. అందుకనే సంక్రాంతిలో రవికి సంబంధించి మకరంలోకి ప్రవేశించేటువంటి పుణ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో ఆ రోజు ఒక చక్కటి పర్వదినంగా అందరూ కూడా తన పెద్దల్ని నమస్కారం చేసుకోవటం, దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వచ్చేటువంటి ఈ సమయంలో పెద్దల యొక్క ఆశీర్వచనం కోసం పెద్దలు ఆచరించినటువంటి ఆచార వ్యవహారాల్ని తిరిగి మనం కూడా ఆచరించేటువంటి విధానంలో వాళ్ళని గౌరవించే విధానంలో వాళ్ళకి సంబంధించి చక్కగా పెద్దలకి వస్త్రాలు పెట్టుకోవటం కానివ్వండి, ముందుగా నదీ స్నానాలు చేసేటువంటి వారు చక్కగా ఆ రోజు ఇంట్లో పాయసాన్ని అన్ని రకాల పిండి వంటలు. మరి మకర సంక్రాంతి రోజు విశేషంగా ఏమిటి అంటేనండి సూర్యుడి యొక్క ఆరాధన. ప్రతి ఒక్కరు కూడా చక్కగా సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసుకోవటం, సంక్రమణ పుణ్యకాలంలో ఇచ్చేటువంటి ప్రతి దానం కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మనకి హరిదాసులు చూడండి సంక్రాంతి రోజు వాళ్ళు ప్రతి నిత్యం కూడా వాళ్ళు ఎంతో కష్టపడి కంఠశ్వాసతో హరినామ సంకీర్తన చేస్తారు. మరి హరినామ సంకీర్తన వల్ల ఎంతో పుణ్యఫలం. అలాగనే ఇంటి ముందుకు కూడా మనకి గంగిరెద్దుల్ని తీసుకొచ్చి ఆడించడం కానీ, మరి రంగవల్లలతో ముగ్గులు పెట్టడం కానీ, ప్రతి ఒక్క ఈ పండగలో కూడా ఒక సైంటిఫిక్ ఆంతర్యం ఉంటుందండి. దీంతోపాటు చక్కగా ధాన్యాలు కొత్తగా ఇంటికి తీసుకొచ్చుకునేటువంటి అంటే దీన్ని రైతు పండగ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సంక్రాంతి అనగానే ఒక పల్లెటూరు వాతావరణంలో చేస్తేనే ఆ ఆనందం కానీ నిండు కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు చక్కగా నూతనంగా ధాన్యాన్ని మనం ఒక కుచ్చుగా కట్టి గృహంలో కట్టుకోవటం కానివ్వండి, ఇంట్లో చక్కగా ఇల్లంతా వాళ్ళు శుభ్రంగా కడిగి మరి ఇక్కడి నుంచి నూతన సంవత్సరం అంటే ఉత్తరాయణ ఒక పుణ్యకాలంలో అన్ని కొత్త వస్తువులతో కొత్త వాతావరణంతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి ఆ ఫీలింగ్తోనే సంక్రాంతి అంతా కూడా ఒక నిత్య నూతన దాయకంగా అందరినీ కలుపుకుంటూ వెళ్ళేటువంటి రంగవల్లులు. చూడండి ఈరోజు ఒక రథం ముగ్గులు వేసుకుంటూ అందరి ఇళ్ళ ముద్దు రథాలని కలుపుకుంటూ వెళ్తారు. దాంట్లో కూడా ఏమిటి అంటే ఇటువంటి రంగవల్లులు ఏదైతే ముగ్గులు పెడతామో దీంట్లో గొబ్బెమ్మలు ముఖ్యంగా పెడతారు. అంటే పెద్దవాళ్ళు ముగ్గులు వేస్తూ ఉంటే చిన్నపిల్లల చేత గొబ్బెమ్మలు పెట్టిస్తారు. దీంతో ముఖ్యంగా ఈ పుష్యమాసం అంతా కూడా అండి మార్గశిర మాసంతో ప్రారంభమయ్యేటువంటి ధనుర్మాస వ్రత దీక్ష అనేది ఒకటి చేస్తాం. కాబట్టి ఈ సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు గోదా అమ్మవారి యొక్క వ్రత దీక్ష పూర్తయి గోదా రంగనాయకులు కళ్యాణాన్ని చేసుకునేటువంటి రోజు కూడా భోగి పండగ. కాబట్టి భోగితో పాటు సంక్రాంతి రోజు ఈ సంక్రమణ పుణ్యకాలం అంతా కూడా చక్కగా ఎవరికి కూడా లేదు అని అనకుండా ఈ 3 రోజులు దానాన్ని చేయాలి. ముఖ్యంగా ఏదో ఒకటి అంటే మన శక్తి కొలది మీకు ఇంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం లేకుండా వస్త్రదానం కానీ చక్కగా ధాన్యం కానీ పళ్ళు కానీ ఈ సంక్రాంతి రోజు మీరు ఇచ్చేటువంటి దానం విశేషంగా పితృదేవతల ఆశీర్వచనం కలుగుతుంది. విశేషంగా కుటుంబంలో ఉన్న పిల్లలు
మంచి వృద్ధిలోకి రావటం కానీ, వాళ్ళకి మంచి ఉద్యోగాలు కానీ, వాళ్ళ సంతానాల అభివృద్ధి కానీ, కుటుంబంలో ఒకరికొకరు మంచి అన్యోన్యతా భావం కానీ రావాలి అంటే ఈ ఏదైతే సంవత్సరంలో చేయాల్సినటువంటి దానం, మంచి తర్పణం, మరి పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటువంటి రోజు సంక్రాంతి పండుగ మనం చెప్పుకుంటాం. ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఈ పెద్ద పండుగ మనం చేసేటువంటి రోజు నూతనంగా ధాన్యాన్ని మనం ఇంటికి తీసుకొచ్చి ఆ ధాన్యాన్ని మొట్టమొదటిగా మనం స్వామివారికి కానీ ఆ గ్రామంలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం, చక్కగా ఆ రోజు విశేషంగా అందరూ కలిసి మనం భోజనాలు చేసేటువంటి రోజు. చక్కగా ఇది ఒక ఆనందదాయకంగా ఒక కుటుంబ తరహా ఒక వ్యవసాయ సంబంధితంగా ఈ చేసుకునేటువంటి పండుగ మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆచార్య గారు మీరు చెప్తుందంతా వాస్తవమే. కానీ చాలా మంది జనాలకి ఒక అపోహ ఉంది. అంటే పితృదేవతలకు పెడుతూ ఉంటారు కాబట్టి ఇవి పీడ దినాలు అన్న ఒక అపోహ చాలా జనాల్లో ఉంది. ఆయన దానం చేస్తుంటే కూడా కొందరు తీసుకోలేని పరిస్థితి, తీసుకోరు. సహజంగా దానం చేస్తామంటే కూడా తీసుకోరు. సో ఎందుకు ఇలాంటి ఒక అపోహ జనాల్లోకి వెళ్ళింది అనుకోవచ్చు? అవునండి, అది మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇది అపోహ మాత్రమే, వాస్తవం కాదు. సహజంగా పితృదినాలలో అని కాకుండా పితృదేవతల యొక్క ఆశీర్వచనాన్ని పొందటానికి సామాన్యులందరూ కూడా మరి మనకి సంవత్సర కాలం దేవతలకు ఒక రోజు, అంటే మనకి దక్షిణాయనం ఏదైతే ఉందో వాళ్ళకి రాత్రి, వారికి ఉత్తరాయణ పుణ్యకాలం 6 మాసాలు వాళ్ళకి పగలుగా చెప్తాం. కాబట్టి ఈ రోజు ఏదైతే సంవత్సరం మళ్ళీ మారేటువంటి రోజు, దేవతలకు ఇది పుణ్యకాలం సంక్రమించే రోజు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున నువ్వులతో కూడుకున్నటువంటి వంటకాలు చేస్తారు. చూడండి, అరిసెల్లో నువ్వులు వేసి చేస్తారు, నువ్వులు చిమ్మిడి అంటారు. ఖచ్చితంగా సంక్రాంతి పండుగ రోజు తినాల్సినటువంటి ప్రసాదం. పిండి వంటల్లో కూడా ఎక్కువగా మనకి నువ్వులు నువ్వులు కనిపిస్తాయి. మనం సహజంగా నువ్వులు దానం అనుకోండి, మీరు అన్నట్టుగా ఆ నువ్వులు దానం అంటే ఎవరు తీసుకోరు, ఇది శనికి సంబంధించినటువంటిది అని అంటాం. కానీ రవి మకర రాశిలోకి ప్రవేశిస్తే రాశ్యాధిపతి కూడా శని, కాబట్టి పుష్యమాసానికి కూడా శని అధిపతి. కాబట్టి ఇక్కడ శనిదానంగా మీరు ఏదన్నా నువ్వులు ఇస్తే మహాపర్వతనం, అందరికీ సంక్రాంతితో మీరు నువ్వులు ఇస్తే ఎవరు తీసుకుంటారు? కాబట్టి అందుకనే ఒక నువ్వులని పిండి పదార్థాల్లో వాడతారు. ఆ రోజు నువ్వులతో కూడుకున్నటువంటి ఒక చిమిడి లాంటి ఉండల్ని చక్కగా అందరికీ పంచవచ్చు. అందరూ చక్కగా అన్ని తీసుకోవచ్చండి, దీంట్లో ఏమీ లేదు. దానం తీసుకున్నప్పటికీ కూడా అది చక్కటి మంచి ఫలితం వస్తుంది. అయితే పితృదేవతలకు మీరన్నట్టు ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో అది అపోహ మాత్రమే. వాళ్ళ ఆశీర్వచనంతో మనం చేసుకుని వాళ్ళ ఆచార సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి పండుగ కాబట్టి ఈ సంక్రాంతి రోజు సంవత్సరం మొత్తంలో ఉన్నటువంటి కష్టాలు తీరిపోయి ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం నూతనంగా నూతన వస్తువులతో చక్కగా నూతన అల్లుళ్లతో, కొత్త అల్లుళ్లతో నూతనంగా వివాహాలు చేసుకుని కుటుంబంలో ఒక కొత్త వాతావరణం సంతరించుకునేటువంటి పండుగగా మనం దీన్ని చేసుకుంటాం. అంటే మీరు చెప్పింది నిజంగా వాస్తవం. ఎందుకంటే తరతరాలుగా ఈ సంస్కృతి సంప్రదాయాలు సంక్రాంతి అంటే ఈ రకంగా చేయాలి అనేది మన పితృదేవతల్ని పూజించడం ద్వారా కూడా మనం ఈ రకంగా దాన్ని తీసుకువెళ్ళడం ముందుకు తీసుకువెళ్ళి ఆ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల్ని మనం కూడా మన పిల్లలకి, మన రాబోయే భావితరాలకు సంక్రాంతి అంటేనండి అసలు అందరిలో మన దక్షిణ ఉత్తరాంధ్ర అంతా కూడా ఇటు చేయబోయేటువంటి ఈ ఉభయ రాష్ట్రాల్లో అతి విశేషంగా చక్కగా చేసుకునేటువంటి పండుగ కాబట్టి దీంట్లో అందరూ కలుసుకోవటం. మరి ఈ పండగ రోజు ముఖ్యంగా మన ఇంటి దగ్గర ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ, ముఖ్యంగా మన గ్రామాల్లో పల్లెటూరు వెళ్ళి అందరూ కూడా ఇది చూడాలి అంటే మనం ఖచ్చితంగా వ్యవసాయ సంబంధితమైనటువంటి కష్టానికి సంబంధించి వాళ్ళు సంవత్సరం మొత్తంలో ఇక్కడికి చేతికి పంట అందటం, వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి ఈ పండుగను చాలా చక్కగా అనేక రకాల పిండి వంటల చేత నూతన వస్త్రాలు ధరించడం కానీ, వాళ్ళందరూ ఒక ఎలా అంటే ఒక ఆనందదాయకంగా చేసుకునేటువంటి నిత్య నూతనంగా ఉండేటువంటి రోజుగా సంక్రాంతి మనం 3 రోజులు చూస్తాం. ఆచార్య గారు, ఈ కనుమ యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ కనుమని ఏ రకంగా చేసుకోవాలి? అంటే ఇప్పుడు చాలా మందికి భోగి అంటే మంటలు వేస్తారు, అది తెలుసు. సంక్రాంతి అంటే మీరు అన్నట్లుగా ఇవన్నీ ఆచారాలు, ముగ్గులు కానీ, బసవన్నలు కానీ ఇవన్నీ చూస్తుంటాం. కనుమ అంటే ఇంకా కాస్త అందరికి రీచ్ అవ్వట్లేదు. ఎందుకు లాస్ట్ ఉండడం వల్లనా ఏంటి అనేది అంటే సహజంగా వేరండి. మీరు అది కూడా కనుమ అంటే చాలా మందికి అసలు ఆ రోజు ఏం చేయాలో తెలియదు. కానీ విశేషంగా కనుమ రోజు మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో ఒకటి ఏమిటి అంటే వ్యవసాయ ఆధార సంబంధితమైనటువంటి మన దేశంలో ముఖ్యంగా వ్యవసాయదారుల్ని, వ్యవసాయాన్ని చేసేవారిని, పశువుల్ని పూజించేటువంటి రోజు.
వాళ్ళందరినీ మనం గౌరవించి చక్కగా కనుమ రోజండి మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆవుల్ని చక్కగా అన్ని రకాల పశువుల్ని శుభ్రంగా స్నానం చేయించి వాటికి ఆ రోజు అర్చన చేసి వాటిని చక్కగా పూజ చేసి వారందరూ వాటికి కావాల్సినటువంటి మంచి ఆహారాన్ని అంటే గోగ్రాసాన్ని మనం కూడా కనుమ రోజు ఖచ్చితంగా ఆ రోజు మినువులతో కూడుకున్నటువంటి పదార్థాలు తినమని అంటారు. అంటే మినువులతో కూడుకున్నటువంటి పదార్థాలు తింటారు. చాలా మంది కొన్ని వాళ్ళ ఆచారాల సాంప్రదాయాల ప్రకారం కూడా కనుమ రోజు చాలా మంది వాళ్ళు కనుమకు సంబంధించినటువంటి ప్రసాదాలు అంటే ఇప్పుడు మనం అరిసెలు ఏదైతే మినుములతో కూడుకున్న ప్రసాదాన్ని తింటాం, గోపూజ చేయటం, పశువుల్ని కూడా ఆ రోజు చక్కగా అందంగా అలంకారం చేసుకుని పశువుల దొడ్లన్నీ కూడా కడుక్కుని మరి వ్యవసాయ సంబంధితంగా ఆ రోజు ఇప్పుడు మన భారతదేశంలో వ్యవసాయ ఆధార సంబంధితంగా మనం రైతుల్ని ఎక్కువగా ఆదరించేటువంటి రోజుగా మనం కనుమ పండుగ చేసుకుంటామండి. కాబట్టి కనుమ అంటే ముఖ్యంగా ఈ వ్యవసాయ సంబంధితంగా రైతుల్ని మనం సాగు చేసేటువంటి వారు. అసలు ఈ దేశంలో రైతు లేకపోతే మనం లేం. కాబట్టి రైతుల్ని కూడా మనం గౌరవించి ఆదరించాలి. అంటే ఆ కనుమ పండుగ రోజు మనం ఎలా చేయగలమండి వాళ్ళకి అంటే మనం వాళ్ళు పండించేటువంటి పంటలు మనం చూడండి కూరగాయలు పెట్టుకుని అమ్మేటువంటి వారు వాళ్ళందరికీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తగ్గించి మరి అడగకుండా మనం వాళ్ళకు కూడా ఒక రూపాయి ఎక్కువైనప్పటికీ కూడా మనం వాళ్ళని చక్కగా గౌరవించి అది రైతులకు వెళ్తుంది, వాళ్ళ కష్టార్జితం వాళ్ళు కూడా ఆనందపడతారనేటువంటి ఉద్దేశంతో మనం కనుమ రోజు వాటిని పూజ చేసుకోవటం, పశువుల్ని ఆదరించడం, పశువుల్ని పూజ చేయటం. ఆ రోజు ఇల్లంతా కూడా చక్కగా కనుమ రోజు ఏ ప్రయాణాలు చేసేటువంటి వారు కాదు. అంటే కనుమ రోజు సహజంగా మన ఆచారాల్లో కాగి కూడా ప్రయాణం చేయదనేది ఒక శాస్త్రం. కాబట్టి కనుమ రోజు అందరూ కూడా కలిసి చక్కగా భోజనం చేయటం ఇటువంటివన్నీ కూడా కనుమ రోజు విశేషంగా మనం చేసుకునేటువంటి పండుగ. అంటే కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయకూడదంటారా? అవునండి. కనుమ రోజు ఒక ఆచారం ఏమిటి అంటే సంక్రాంతి వెళ్ళిన రెండో రోజు కనుమ, ముక్కనుమ అని అంటాం, నాలుగో రోజు కూడా ముఖ్యంగా కనుమ రోజు ప్రయాణానికి నిషిద్ధంగా మనం చెబుతాం. అంటే అది ఒక ఆచారంగా సాగుతోంది. అంటే పండగ వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి అల్లుళ్ళు కానీ వచ్చిన బంధువులు కానీ కనుమ రోజు కూడా అందరూ కలిసి ఈ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ తర్వాతనే ఎటైనా వెళ్ళినప్పటికీ కూడా కనుమ అనేది కాగి కూడా ప్రయాణం చేయదనేది ఒక ఆచార సాంప్రదాయంగా మనం చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఆచార్య గారు కొందరు అనివార్య కారణాల వల్ల వెళ్ళాల్సి వస్తుంది, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే ఇలాంటి సందేహం వచ్చినప్పుడు ఒకవేళ కనుమ రోజు బయలుదేరే ప్రయాణం ఉండాలి అని అనుకుంటే వారు ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా ఉంటుంది? ప్రత్యామ్నాయం అంటేనండి సహజంగా కూడా ప్రయాణానికి ఆ రోజు వెళ్ళటానికి అనుకూలమైనటువంటి రోజు కాదు. అంటే సహజంగా భోగి, సంక్రాంతి మనం విశేషంగా చేస్తాం. కనుమ రోజు నాడు ఎక్కడ వారు అక్కడ చాలా వరకు ఉపశమనాన్ని పొంది చక్కగా సేద తీర్చుకునేటువంటి రోజుగా చెప్తాం. ఆ రోజు ప్రయాణం నిషిద్ధం అనేది కాదు, కానీ ఎక్కడ ప్రయాణానికి వెళ్ళడానికి మనకు ఆచారం అనేది కనుమ రోజు ఎక్కడికి కదలొద్దు అనేది ఒక ఆచారం మనకు మొదటి నుంచి సాగుతుంది. కాబట్టి చాలా మంది ఆ రోజు ప్రయాణానికి సుముఖత చూపించరు. ఇక తప్పని పరిస్థితి అయితే వెళ్ళేవారు వెళ్తూనే ఉంటారు. చాలా విలువైన అంశమే ఇప్పుడు తెలుసుకోవడం అయితే జరిగింది. ఆచార్య గారు, ఇంకొకటి ప్రత్యేకించి ఈ పండగలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సంక్రాంతి పండగ రోజు గోపూజ చేయడం కానివ్వండి, కోడి పందాలు కానివ్వండి, ఇవి ఎక్కువగా విశిష్టత పొందాయి. ఎందుకు ఇంత ప్రాముఖ్యత? వీటి యొక్క దీని గురించి మీకేమైనా? సంవత్సరంలోనండి సహజంగా మనం రైతు ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉండేటువంటి రోజుల్లో వాళ్ళు సంవత్సరం మొత్తం వ్యవసాయం, వాళ్ళు ఇంట్లో ఉండేటువంటి పశువుల్ని కష్టపెట్టి వాళ్ళు చక్కగా మరి వాళ్ళు వ్యవసాయ ఆధారంగా బతకటం, సంవత్సరం మొత్తంలో వాళ్ళకి కావాల్సినటువంటి పెద్ద పండుగ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసేటువంటి వారు. సహజంగా సంక్రాంతి ఎప్పుడు వస్తుందో, సంక్రాంతికి అన్ని కొత్త వస్త్రాలు కొనుక్కునేవారు. ఈ రోజు అంటే నిత్యం పండగలాగా వస్త్రాలు చేసుకుంటున్నారు. కానీ ఈ రోజుకి కూడా చాలా విలేజెస్లో ఈ పండగకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ పొందేటువంటి రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు చెప్పుకోవచ్చు. మనం చూస్తే ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా అందరూ కూడా ఆనందదాయకంగా గడపడానికి అందరూ కలిసి తన అల్లులతో, తన పిల్లలతో, కుటుంబంలో ఎక్కడెక్కడ వాళ్ళ నుంచి దేశ విదేశాల నుంచి కూడా ఈ పండగ అంటే ఇది తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి మన భారతదేశంలో ఒక విశేషంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఏదైతే సంక్రమణ సమయం అనేది ఇప్పుడు పెద్దల్ని కలుసుకోవటం కానీ, పెద్దల ఆశీర్వచనం తీసుకోవటం కానీ, పెద్దలకు వస్త్ర సమర్పణ చేయటం కానీ, లేని వాళ్ళకి మనం పండ్లు ఫలాలు దానం చేయటం కానీ, అప్పుడే కొత్తగా వచ్చినటువంటి ఇంటికి వచ్చిన పంటని కొంత మనం ఒక దశమ భాగం భగవంతుడికి సమర్పించడం కానీ, చక్కగా ఈ పంటలు చేతికి రావటం వల్ల రైతులకు కూడా చేతికి డబ్బులు వచ్చేవి.
ఇప్పుడు మీరు అన్నట్టుగా కోళ్ల పందాలు కానీ ఈరోజు ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క రకాల మనం ఆటలు పోటీలు కానీ చేస్తారు. ఇది ఒక సాంప్రదాయంగానే ఉండాలి కానండి, ఇది మనం అనుకున్నట్టు ఒక జోదపరంగా వెళ్ళటం అనేది ఇది పండక్కి అనుకూలమైన పరిస్థితి కాదు. కాబట్టి దీన్ని ఒక ఆనందంగా అందరూ కలుసుకొని ఒక చక్కగా ఆనందదాయకంగా చేసుకునేటువంటి కొద్దిపాటి పండగగా మనం చెప్పుకోవచ్చు సంక్రాంతి అనేది. ఆచార్య గారు, ఇంకొకటి ఈ సంక్రాంతి నాడు ఈ గంగిరెద్దులు కానివ్వండి, హరిదాసు కానివ్వండి, అప్పట్లో ఎక్కువగా ప్రతి ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళేవారు పండగ నాడు. కానీ ఇప్పుడు సిటీస్ లో కానివ్వండి, ఇలాంటి కొంచెం అప్పుడు కనిపించేంత హడావిడి ఇప్పుడు కనిపించట్లేదు. ఏదేమన్నప్పటికీ దీని యొక్క ప్రత్యేకత ఏంటి? సహజంగా రండి, ఇది మనం అనుకున్నట్టుగా రైతుల పండగగా మనం సంక్రాంతి పెద్ద పండగగా చెప్తాం. కాబట్టి ఈ పండగ మనం సిటీలో చూస్తే మనకి హరిదాసులు రారు, గంగిరెద్దులు కూడా కనిపించవు. కాబట్టి ఇవన్నిటిని చూడాలంటే, ఆ సంక్రాంతి వాతావరణాన్ని మనం చూడాలంటే చక్కగా పల్లెటూరు వాతావరణం కానివ్వండి, రైతు ఆధారకంగా ఆ కుటుంబాలు కానీ, ఆ విలేజెస్లో వాళ్ళందరూ కలిసి అందరితో కలిసి చేసుకునేటువంటి పండగ. కాబట్టి చక్కగా చుట్టుపక్కన వాళ్ళని మనం మంచి కోరేటువంటి వారు, మన బంధుమిత్రులు కానీ, స్వజనులు కానీ, మరి అందరితో కలిసి ఒక పాలు పొంగినట్టుగా సంవత్సరంలో ఈ సంక్రాంతి రోజు ఒక అభివృద్ధికి సూచకంగా ఇది మనం చేస్తాం. ధర్మశాస్త్రాల రీత్యా కానీ, జ్యోతిష శాస్త్రాల రీత్యా కూడా 9 గ్రహాలు కాబట్టి నక్షత్రాల్లో కూడా 9 గళ్ళ ముగ్గులు ఎక్కువగా వేస్తారు. అంటే ఇప్పుడు మనం నవగ్రహాలకు సూచనగా 9 గళ్ళ ముగ్గులు వేయటం. అలాగే 12 రాసులకి 12 చుక్కల ముగ్గులు వేస్తారు. అంటే 12 రాసులకి సూచనగా అది వేస్తూ ఉంటారు. అలాగే మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మల్లో కరీషినీయం అని అంటాం. అంటే అలాగే కరీషినీయం అంటే ఆవు పేడ. కాబట్టి ఆవు పేడతో కూడుకున్నటువంటి ఆ గొబ్బెమ్మల్ని చక్కగా చేసి దాంట్లో రేగిపండు పెడతారు. పెట్టి ఆ ముగ్గుల మధ్యలో పెడతాం. అంటే చుట్టూతా ఇందాక మనం చెప్పినట్టుగా భూమంతా ఆకాశంగా భావించి ఆకాశంలో ఉండే నక్షత్రాలు మనం చుక్కలుగా వేస్తాం. వేసి ఆ రంగవల్లులతో ముగ్గులు పెడతాం. దాని మీద చక్కగా రంగులతో అద్ది మధ్యలో గొబ్బెమ్మలు పెడతాం. ఆ గొబ్బెమ్మలు కూడా లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టుగా, లక్ష్మీప్రదంగా మనం కలిసి రావటం కోసం సహజంగా ఈ మాసం అంతా కూడా, ఈ సంక్రాంతి ఈ జనవరి మాసం అంతా కూడా గొబ్బెమ్మలు పెడుతూనే ఉంటారు. అందుకని ఈ సంక్రాంతి రోజు పెద్ద గొబ్బెమ్మని, చిన్న గొబ్బెమ్మని, ఇవన్నీ దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ లేకుండా మన పూర్వీకులు ఈ ఆచారాలను కానీ సాంప్రదాయాలు కానీ చేయలేదు. ప్రతి దాని వెనక ఒక శాస్త్ర సంబంధితమైనటువంటి ప్రమాణాలతోనే చక్కటి పండుగ, దేదీప్యమానంగా ఒక బ్రహ్మాండంగా ఈ అతిపెద్ద పండుగగా మనం ఈ ఉత్తరాయణ ప్రారంభంలో ఈ పండుగ చేస్తాం. దీంతోపాటు గోదారంగ నాయకుల కళ్యాణం ఈ మాసంలో కూడా ధనుర్మాసం అంటాం. అంటే రవి ధనుర్రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు భోగి. ఆ భోగితో ధనుర్మాస దీక్ష పూర్తవుతుంది. ఆ దీక్ష పూర్తవుతుందో గోదారంగ నాయకులు కళ్యాణం చేస్తాం. అందరూ ఆలయాలకు వెళ్తారు, ఈ దీక్షా సమయం పూర్తి చేస్తారు. ఇక్కడి నుంచి సంక్రమణలో దానాలు మరి పెద్దలకు పెడతారు. అందుకనే ఈ పితృదేవతలకు ప్రీతి అయినటువంటి తిలల్ని కూడా మనం తిల తర్పణాలు చేస్తారు, నదీ స్నానాలు చేస్తారు. చక్కగా నదుల్ని సాగనంపి మంచిగా నదుల్ని బాగు చేసుకుంటారు. మరి అలాగే పశువుల్ని అందంగా తయారు చేస్తారు. వాటికి ఉపశమనాన్ని ఇచ్చి వాటికి కావాల్సినటువంటి పదార్థాలని పెడతారు. మన ఇంటికి వచ్చినటువంటి బంధువులందరికీ కావాల్సిన పదార్థాలు తయారు చేస్తారు. ఇదంతా ఒక ఉత్సాహమైన వాతావరణం దీంట్లో కనిపిస్తుందండి. కాబట్టి ఈ సంక్రాంతిని అన్ని పండగల కన్నా అతిపెద్ద పండగగా మనం చేయటానికి ఇదొక మన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆచార్య గారు, ఇంకొకటి ప్రత్యేకించి ఈ దానాల్లో ఏ దానం చేస్తే చాలా మంచిది? ఎందుకంటే దానాలు అందరూ సహజంగానే చేస్తారు, కానీ స్టిల్ ఆ రోజు కొన్ని సంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. ఈ రోజు ఇలా ఈ దానం చేస్తే చాలా మంచిది, చాలా భాగ్యాలు కలుగుతాయి అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో వారి కోసం మీరు చెప్పేది. సహజంగా అన్ని దానాలు ఏ దానం ఇచ్చినప్పటికీ ఏంటి, అన్నదానం చాలా ప్రధానమైనది. కాబట్టి మనం దానంగా చేయవలసింది సంక్రాంతి సమయంలో వస్త్రదానం చేయండి, చాలా మంచిది. తిలదానం చేయండి, చాలా మంచిది. అలాగనే సూర్యుడికి గోధుమలతో కూడుకుని మరి వంటకాలు కానివ్వండి, మనం ఉత్తరాదికి వెళ్ళే వాళ్ళు గోధుమ రొట్టెలు సంబంధించి, అంటే గోధుమలు సూర్యుడికి ప్రీతైనటువంటి ధాన్యం, అలా గోధుమలతో కూడుకున్నటువంటి రొట్టెల్ని దానం చేస్తారు. మన వాళ్ళు ఎక్కువగా అరిసెలు, ఇక్కడ మన పిండి పదార్థాలు ఎక్కువగా చేస్తారు. రేగి పండ్లతో కూడుకుని పిల్లలకు రేగి పళ్ళు పోస్తారు. అలాగే పెద్దలకి
పెట్టటమని పెద్దలకి సంబంధించి కొన్ని వస్త్రాలని చక్కగా వారికి ఇష్టమైన పదార్థాలని ఆ రోజు వండి పవిత్రంగా సంక్రాంతి రోజు చేస్తారు. కాబట్టి సంక్రాంతి రోజు వరకు వాళ్ళకు ఏ దానం ఇచ్చినప్పటికీ అది పెద్దల ఆశీర్వచనం కలుగుతుందని వస్త్రదానం కానీ, స్వయం పాకం కానీ, పండ్లు కానీ, మరి బీదవాళ్లకు లేనటువంటి వారికి కానీ ఆ రోజు ఏది ఇచ్చినప్పటికీ విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. దాంట్లో వస్త్రదానం విశేషంగా మనం ఇచ్చిన ప్రతి దానం మన పెద్దల యొక్క పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని, దక్షిణాయనాన్ని మనం పంపిస్తూ సాగనంపుతూ ఉత్తరాయణాన్ని ఆహ్వానిస్తూ ఇచ్చేటువంటి ఈ సంక్రమణ పుణ్యకాలం ఏదైతే ఉందో ఇక్కడిచ్చే ఏ దానమైనా శీఘ్రంగా పిల్లలకు కానీ మంచి ఆరోగ్యం, మంచి అభివృద్ధి, మంచి లక్ష్మీ కటాక్షం పొందడం కోసం చక్కగా వస్త్రదానాన్ని మనం విశేషంగా సంక్రాంతిలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆచార్య గారు, సంక్రాంతి ఈ 3 రోజుల పండుగలు ఏవైతే ఉన్నాయో కూడా ఈ 3 రోజుల్లో ప్రత్యేకించి ఏమైనా పూజా కార్యక్రమాలు ఈ సమయానికి ఇలాంటి దీపం ముట్టించడం కానీ ఇలాంటి ఏమైనా చేయడం ఉంటుందా అండి? సహజంగా అంటే ఇది పండగ వాతావరణంతో చేసేటువంటిది కాబట్టి చక్కగా ప్రతిరోజు ఈ 3 రోజులు కూడా వాళ్ళ ఇంటి దైవాన్ని ఆ గ్రామాల్లో ఉండేటువంటి ఆలయాలను అందరూ దర్శించి చక్కగా పూజలు చేసుకుంటారు. ఇంట్లో కూడా విశేషంగా ఈ కొత్తగా పొయ్యిలు పెట్టి పాలు పొంగిచ్చి సూర్యనారాయణమూర్తికి మరి పాల ప్రసాదాన్ని అంటే పరవన్నాన్ని చేసి సూర్యుడికి నివేదన పెడతారు. కాబట్టి అలా ఎర్ర పుష్పాలతో సూర్యుడిని అర్చన చేసేస్తారు. అలాగే నదీ స్నానాలు చేసి తర్పణాలు చేస్తారు పెద్దలకి. వాళ్ళ ప్రీతి కోసం కొన్ని దానాలు, రాగి చెంబు కానీ, రాగి వస్తువులు కానీ, మరి చాలా మంది అప్పుడే ధాన్యం కొత్తగా ఇంటికి వస్తుంది కాబట్టి ధాన్యాన్ని ఎవరు వచ్చినా, పేదవాళ్ళు ఎవరు వచ్చినా సరే, లేదు నాస్తి అనే పదం, నాస్తి అంటే లేదు అనే పదం లేకుండా ఏదో ఒకటి కొద్ది కొద్దిగా వాళ్ళకి దానం ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయంగా వచ్చేటువంటి ఆచార వ్యవహారాల్లో ఒకటిగా చెప్తాం. చివరిగా ఇంకొకటి ఏంటంటే, సంక్రాంతి పండుగ అంటే మన పురాణాల్లో కానివ్వండి ఏమైనా కథలు ఉన్నాయంటారా వీటికి సంబంధించి? సంక్రాంతిలో చాలా మంది మనం చూస్తే ద్రోణాచార్యులు లాంటి వారు, మరి అశ్వత్థామ లాంటి వాళ్ళు కూడా ఈ సంక్రాంతిని విశేషంగా ఆదరించి దానాలు చేసినట్టుగా, మరి వారు చేసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో వారు చేసిన తపస్సు, వారు చేసిన దాన ఫలం వల్ల కూడా వారికి వంశం అభివృద్ధి చెందిందని, వాళ్ళకు కూడా ఈ రోజు పెరుగును దానం ఇస్తే కూడా విశేష ఫలితం కలుగుతుందని చెప్తాం. కాబట్టి చక్కగా మరో ఈ సంక్రాంతి రోజు, సంక్రాంతి కనుమ రోజు కానీ పెరుగును దానం ఇవ్వటం కోసం ద్రోణాచార్యుడు తన భార్య వారిద్దరు కూడా ఎంతో కష్టంతో తినటానికి తిండి లేక ఇబ్బంది పడేటువంటి రోజుల్లో కూడా ఆయనకి ఒక ఆస్థానంలో ఉద్యోగం రావటానికి ఒకసారి దూర్వాస మహాముని ఆశ్రయించి, దూర్వాస మహాముని తన భార్య ద్రోణాచార్యుడు భార్య ఆయన్ని చక్కగా చేసి, స్వామి మా దారిద్ర్యం పోవటానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడగగా, ధర్మశాస్త్ర రీత్యా అమ్మ నీవు రవి మకర సంక్రమణం చెందేటువంటి సమయంలో నీవు పెరుగును దానం ఇవ్వు, నీ అన్ని రకాల దారిద్ర్యం తొలగిపోతుంది అన్నారు. ఎవరికైనా చక్కటి బ్రాహ్మడికి లేదా ఎవరైనా పేదవాళ్ళకి లేని వాళ్ళకి పెరుగుని మీరు సంక్రమణ సమయంలో చక్కగా దానం ఇవ్వటం వల్ల, దానం ఎవరైనా తీసుకోవచ్చండి. పెరుగు, ఆ పెరుగును దానం ఇవ్వటం వల్ల అంటే సహజంగా ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా ఇవ్వచ్చండి. సంక్రాంతి కనుమ రోజు ఎప్పుడైనా అంటే ఇక అప్పుడు ప్రారంభమైనటువంటి సంక్రాంతి కాబట్టి అది అంతా మకర రాశి నుంచి అయ్యేది పుణ్యకాలం కాబట్టి ఆ రోజు మొత్తంలో సంక్రాంతి కనుమ రోజు పెరుగును మీరు ప్రీతిగా దానం ఇస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని ద్రోణాచార్యుడికి మరి అశ్వత్థామ లాంటి కుమారులు జన్మించడం కానీ, ఆయనకి చక్కగా బ్రహ్మాండమైన కౌరవ రాజ్యంలో మనకి స్థానం కల్పించడం కానీ, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి పెరుగు దానం వల్ల పుణ్యఫలం కలిగిందని ధర్మశాస్త్రాల్లో కూడా సంక్రాంతికి అంత పెద్దపీట వేసేటువంటి పండుగ మనం చెప్పుకుంటాం. ధన్యవాదాలు ఆచార్య గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఈ 3 పండుగల యొక్క ప్రాముఖ్యతని మాకు చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. సో చూసారు కదండి సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత. ఈ సంక్రాంతి పండుగ నాడు ఈ 3 రోజులు మనం ఎలాంటి ఆచార వ్యవహారాలు పాటించాలి, ఎలాంటి దాన ధర్మాలు చేయాలి, అండ్ కుటుంబ సభ్యులతో ఏ రకంగా స్పెండ్ చేయాలి, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఆచార్య గారు చెప్పిన అంశాలు మీకు చక్కగా ఉపయోగపడతాయని భావిస్తున్నాం. అండ్ అదేవిధంగా ఈ సంక్రాంతి నాడు మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఐన్యూస్ కోరుకుంటుంది. ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐన్యూస్. మీతోనే మీ వెంటే.